గురుగారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మగవాళ్ళలో చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుంటూ స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఒక బీటెక్కో, డిగ్రీ వచ్చిన టయానికి ఎవరో ఒక అమ్మాయి మోజులో పడిపోవటం. అలాగే పెళ్ళైన వాళ్ళుంటారు. పెళ్ళైనా గాని భార్యని అక్కడే పెట్టేసి వేరే వాళ్ళ మోజులో పడిపోయి అలా ఉంటూ ఉంటారు. మీరు అంటూ ఉంటారు గదా! మందు కడతారు. అందుకే అలా మారిపోతారు అంటారు. నిజంగానే అలా మందు ప్రభావం జరుగుతుందంటారా? ఖచ్చితంగా. వాస్తవానికైతే మందు ప్రభావం అనేది ఉంది. చెట్టు ప్రభావం అనేది ఉంది. వశం చేసుకునే ప్రభావం అనేది ఒకటుంది. వీటికి సంబంధించిన దాని వల్ల కొంతమంది చాలా వరకి అతనికి లోబడి ఉంటారన్నమాట. అమ్మాయే గాని, అబ్బాయే గాని వాళ్ళకి ఎక్కువగా ఇతని నుంచి అటు పెట్టినా, అటు నుంచి ఇటు పెట్టినా వాళ్ళలో ఉండవలసిన వశబంధన అయిపోతూ మనిషి కొన్ని రకాలుగా అవస్థ పడుతూ ఉంటాడు. అదే మందు ప్రభావం అయిందనుకో, మందు వల్ల మనిషిలో ఉండవలసిన తేజస్సు మారిపోతుంది. ముఖ తేజస్సు దెబ్బతింటుంది. కొంతమందికి కొంత వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. మనిషి చాలా బక్కపడుతూ ఉంటాడు. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడుతూ మనిషిలో నలుపు ముఖం ఏర్పడి ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు తగ్గిపోయి ఎక్కువగా ఆ స్త్రీకే లోపడి ఉంటూ ఉంటాడు. ఎందువల్లంటే మందు ప్రభావితం అనేది మనిషికి పాకుతుంది. ఒంట్లో పాకి వాళ్ళలో ఉండవలసిన మనిషి స్థితి కూడా చాలా కుంగిపోతూ ఉంటాడు. ఇది మందు ప్రభావం. అదే మనిషి వశ ప్రభావం. వశ ప్రభావంలో ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. ఆళ్ళకి ఆ స్త్రీకే గాని, ఆ పురుషుడికే గాని అన్ని రకాలుగా లోపడి ధన ప్రభావంగా గాని, మనిషి ప్రభావంగా గాని, వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ దూరం అయిపోయి, వాళ్ళకే ఎక్కువగా దగ్గరికి అయిపోయి, ఆ మనిషి స్థితి కూడా అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని స్థితిలోకి జారిపోతూ ఉంటారన్నమాట. అంటే గురువుగారు ఇప్పుడు స్టేజెస్ లాగా ఏమన్నా ఉంటాయా? అంటే అట్లా మందు పెట్టినప్పుడు ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ అని, ఇట్లా ఈ స్టేజ్ అని ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి పరిష్కారాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి మొదటిసారి పెట్టంగానే మనిషి స్థితి మొత్తం మారిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఉంటుంది, రెండో స్టెప్ ఉంటుంది, మూడో స్టెప్ ఉంటుంది. మూడో స్టెప్ వరకు మనిషి ఏమైపోతాడు, మొత్తానికే నీరు గారిపోతాడు. ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు అంతా కారిపోతుంది. ఆ మనిషి జీవ బంధన తగ్గిపోతుంది. అతనిలో ఉండవలసిన బలం దాటిపోతుంది. అదే ఫస్ట్ స్టేజ్ అయిందనుకో మన మామూలు స్నేహం ఉంటుంది. రెండో స్టేజ్ అయిందనుకో కొద్దిగా మనిషి కొన్ని రకాలుగా ఎక్కువగా అవతలోళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట. అలాంటి మందు ప్రభావం వల్ల ఏంటంటే మనిషికి అనారోగ్య సమస్య కూడా ఎదురవుతుంది. అలాంటి సమస్యలలో ఉండవలసిన వాళ్ళకి మనం ఒక ఆకుపసర పోయటమా, లేకపోతే అతనిలో ఉండవలసిన ఎంతవరకు ఉందా, అది నిజమా అబద్ధమా అనేది మనం గమనించి వాళ్ళలో ఉండవలసిన మందు కక్కెత్తొచ్చు, మనిషిలో ఉండవలసిన సమస్యని బయటికి తీసేయచ్చు. అతనిలో ఉండవలసిన ప్రభావం ఎంతవరకు ఉందా అనేది ముందు మనం గమనించాలి. గమనించి వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా మనం బయటికి తీసేయచ్చు.